నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ పాల్పడిన బ్లాక్ మెయిలింగ్ వ్యూహానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జైషా దూకుడుగా వ్యవహరించి పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బతీశారు. ఇక భారత్ ను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరం చేయాలి అని కుట్ర పన్నిన పాక్ చివరికి తానే పోటీల నుంచి తప్పుకునే పరిస్థితి కల్పించారు. దీంతో పాకిస్తాన్ కు జైషా కాలభైరానికి రాక తప్పలేదు. పాము ముంగిస కొట్లాటలా మారిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చివరికి భారత్ అనుకున్నట్లే జరిగినా దీని వెనుక చాలా రాజకీయం చోటు చేసుకుంది. 2006 తర్వాత అంటే గడిచిన 18 సంవత్సరాలలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో అడుగు పెట్టలేదు. తటస్థ వేదికలపై తప్ప నేరుగా తలపడడం లేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు కూడా జరగడం లేదు. అలాంటి భారత్ ను పాకిస్తాన్ లో ఆడించాలని ఊరూరు తిప్పాలని పాకిస్తాన్ భారీ వ్యూహమే పన్నింది. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తే తమ పంతం నెరవేర్చుకోవడంతో పాటు భారీ ఎత్తున వ్యాపార లాభాలు కూడా గడించాలని ప్లాన్ వేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకు అదునుగా వాడుకోవాలనుకుంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే అవకాశం పాకిస్తాన్ కు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ఇండియా, పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ప్రపంచ కప్ తరహాలోనే తలపడాల్సి ఉంటుంది. అయితే భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్తాన్ లో పర్యటించేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. భారత్ తమ దేశం రాకుంటే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. అప్పుడు భారత్ తప్పకుండా దిగివస్తుందని పాకిస్తాన్ ఎత్తుగడ వేసింది. సరిగ్గా ఇదే సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కేంద్ర మంత్రి అమిత్ షా కొడుకు జైషా బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్తాన్ బెదిరింపులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. పాకిస్తాన్ లో శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి కాబట్టి భారత్ అక్కడికి వెళ్లదని తేల్చేశారు. భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్, అబుదాబి లాంటి తటస్థ వేదికలో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఒప్పుకుంటేనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్తాన్ కు అవకాశం ఇస్తామని, లేదంటే అసలు హక్కులే ఇవ్వమని కూడా ఐసీసీ స్పష్టం చేసింది. అసలే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి కుడి చేతిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా ఆ దేశానికి కాస్తో కూస్తో ఆదాయం సమకూరుతుంది. స్టేడియాలు బాగుపడతాయి. అసలు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశమే చేజారితే మరింత నష్టం అని గ్రహించింది. ఐసీసీ పెట్టిన షరతులకు తలొగ్గింది. భారత్ ను బెదిరించిపోయి తానే తోకముడిచింది. ఇక 2029లో భారత్ నిర్వహించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ తరహాలోని నిర్వహించాలని చివరికి ఓ డిమాండ్ పెట్టింది. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందామని ఐసీసీ ప్రస్తుత పనిని కానివ్వమంటూ అల్టిమేటం ఇచ్చారు. చేసేదేమీ లేక పాకిస్తాన్ ఐసీసీ చెప్పినట్లు తలూపింది. భారత్ ఆడే మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు నిర్వహించనున్నాయి. మిగతా దేశాలు మాత్రం పాకిస్తాన్ లోనే క్రికెట్ ఆడుతాయి. భారత్ సెమీస్ కు వెళ్లినా, ఫైనల్ వెళ్లినా సరే పాకిస్తాన్ లో మాత్రం ఆడుతూ అప్పుడు కూడా యుఏఈలోనే చివరి మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక జైషా వచ్చి రాగానే దాయాది దేశాన్ని గట్టి దెబ్బ కొట్టారని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.